జూలై నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. మిథున రాశి వారు ఈ జూలై నెలలో ఊహకందని మార్పులను చూడబోతూ ఉన్నారు. మిథున రాశి వారు ఒంటరిగా ఈ వీడియో చూడండి. మీకు ఈ జూలై నెలలో ఏం జరుగుతుందో, మీరు ఈ నెలలో ఎటువంటి సంఘటనలను చూడబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఈ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 3వ రాశి మిథున రాశి. వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది ఈ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇది కమ్యూనికేషన్, మేధస్సు, చురుకుదనం మరియు మార్పునకు ప్రతీక. మిథున రాశి వారు సాధారణంగా చాలా తెలివైన వారు, వేగంగా ఆలోచించేవారు, సంభాషణ ప్రియులు మరియు బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త అనుభవాలను పొందడానికి ఇష్టపడుతూ ఉంటారు. మార్పులను సులభంగా స్వీకరిస్తూ ఉంటారు. వీరికి కుతూహలం ఎక్కువ మరియు వివిధ రంగాలలో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి వీరు స్థిరత్వం లేనివారుగా, త్వరగా విసుగు చెందేవారుగా మరియు అస్థిరమైన స్వభావం కలవారుగా కనిపించవచ్చు. జూలై 2025 నెల మిథున రాశి వారికి చాలా కీలకమైనది మరియు అనూహ్య సంఘటనలతో నిండి ఉంటుంది. ఈ నెలలో గ్రహాల సంచారం మిథున రాశి వారి జీవితంలో కొన్ని ఊహించని మలుపులను సృష్టిస్తుంది. బుధుడు జూలై 17న తిరోగమనం ప్రారంభించినప్పటికీ దాని ప్రభావం మిథున రాశి వారికి కొంత ఆందోళన కలిగించినా మొత్తం మీద నెల ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. ఈ నెలలో మీరు ఊహించిన సంఘటనలను ఎదుర్కొంటారు. అవి మీ జీవితాన్ని మంచి దిశగా మారుస్తాయి. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు మిమ్మల్ని కలవరపరచవచ్చు లేదా కలవరపెట్టవచ్చు, కానీ అవి చివరకు మీకు మేలు చేస్తాయి. 2025 జూలై నెల మిథున రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో అంటే మొదటి వారంలో కొన్ని చికాకులు, ఇబ్బందులు లేదా ఆందోళనలు ఎదుర్కోవచ్చు. మిథున రాశి అధిపతి బుధుడు ఈ సమయంలో కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు. దీనివల్ల కమ్యూనికేషన్ సమస్యలు, అపార్థాలు లేదా చిన్న చిన్న పనులలో జాప్యాలు ఏర్పడవచ్చు. ఆర్థికంగా కూడా కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో హెచ్చుతగ్గులు మిమ్మల్ని కొద్దిగా ఆందోళన పరుస్తూ ఉంటాయి. ఈ మొదటి వారం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో చిన్నపాటి సవాళ్లను తీసుకురావచ్చు. పని ప్రదేశంలో సహోద్యోగులతో అపార్థాలు లేదా కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు తలెత్తే అవకాశం ఉంది. మీ మాటలు లేదా ఉద్దేశాలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు. దీనివల్ల మానసిక చికాకు పెరుగుతుంది. మీరు ప్రణాళిక వేసుకున్న పనులలో ఆలస్యం జరగవచ్చు లేదా అనుకోని అడ్డంకులు ఎదురుకావచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఈ వారం చిన్నపాటి అలసట లేదా స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. తొందరపడి మాట్లాడడం లేదా ఆవేశపడటం వల్ల పరిస్థితులు మరింత దిగజారే అవకాశం కూడా ఉంది. అయితే 2వ వారం నుండి పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మరియు మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోతాయి. వృత్తి జీవితంలో మీరు ఆశించిన పురోగతి కనిపిస్తూ ఉంటుంది. పనిలో ఎదురైన సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి మరియు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి మరియు మీరు వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. జూలై నెలలో మిథున రాశి వారికి జరగబోయే ఊహకందని సంఘటనల విషయానికి వస్తే, జూలై 2025 నెల మిథున రాశి వారికి వృత్తి జీవితంలో ఊహకందని సంఘటనలతో నిండి ఉంటుంది. మీరు ఊహించని విధంగా కెరియర్లో ఒక పెద్ద మలుపును చూస్తారు. ఇది మీకు అద్భుతమైన పురోగతిని అందించవచ్చు లేదా పూర్తిగా కొత్త దిశకు మిమ్మల్ని మళ్లించవచ్చు. ఉద్యోగస్తులకు ఆకస్మికంగా ఒక పెద్ద ప్రాజెక్టు లేదా బాధ్యత అప్పగించవచ్చు. ఇది మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. మీరు దీనిని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఊహించని ప్రమోషన్ లేదా ఉన్నత స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. మీ పనికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఇది మీ సహోద్యోగులను మరియు ఉన్నతాధికారులను ఆశ్చర్యపరుస్తుంది. మీరు మీ సామర్థ్యానికి మించి రాణిస్తారు. కొంతమందికి ఊహించని విధంగా ఒక కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు. ఇది మీరు అస్సలు ఆశించని సంస్థ నుండి లేదా మీరు ఇంతకు ముందు ఆశించని రంగంలో ఉండవచ్చు. ఈ అవకాశం మీ ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన జీతము, మంచి హోదా మరియు
విస్తృతమైన అవకాశాలను అందిస్తుంది. ఈ మార్పు మీకు మొదట్లో కొద్దిగా ఆందోళన కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఊహించని విధంగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చు లేదా విదేశాలకు సంబంధించిన ఒక ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం లభించవచ్చు. ఇది మీ కెరియర్కు అంతర్జాతీయ గుర్తింపును తెస్తుంది. వ్యాపారులకు కూడా ఈ నెల ఊహించని పరిణామాలను తెస్తుంది. ఒక కొత్త లాభదాయకమైన వ్యాపార భాగస్వామ్యం ఊహించని విధంగా ఏర్పడవచ్చు. మీరు అస్సలు పరిచయం లేని వ్యక్తులు మీకు ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచనతో లేదా పెట్టుబడితో ముందుకు రావచ్చు. ఇది మీ వ్యాపారాన్ని అనూహ్యంగా విస్తరించడానికి సహాయపడుతుంది. కొత్త ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి మరియు మీ వ్యాపారం అకస్మాత్తుగా పెద్ద ఎత్తుకు చేరుకుంటుంది. మీరు ఊహించని విధంగా ఒక పెద్ద ఆర్డర్ను పొందవచ్చు లేదా మీ ఉత్పత్తులకు సేవలకు ఊహించని డిమాండ్ పెరగవచ్చు. ఇది మీ వ్యాపారానికి ఒక బూస్ట్ ఇస్తుంది. ఈ నెలలో బుధుడు తిరోగమనంలో ఉన్నప్పటికీ మీరు మీ కమ్యూనికేషన్లో మరింత జాగ్రత్తగా ఉంటే ఈ అనూహ్య అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాల నుండి ఆలోచించడం ముఖ్యం. ఊహించని ఈ మలుపులు మీకు కొత్త అవకాశాలను సవాళ్లను అందిస్తాయి. మీరు అస్సలు ఆశించని ఒక క్లయింట్ నుండి పెద్ద ఆర్డర్ పొందవచ్చు. ఈ నెలలో కొన్ని చిన్నపాటి ఖర్చులు ఉన్నప్పటికీ వచ్చే ఆదాయంతో పోలిస్తే అవి చాలా తక్కువగా ఉంటాయి. మీరు అనవసరమైన ఖర్చులను నివారించడానికి జాగ్రత్తగా ఉండాలి, కానీ మొత్తం మీద ఆర్థిక వృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఊహించని ఆర్థిక లాభాలు మీ జీవితంలో అనేక కోరికలను తీర్చుకోవడానికి సహాయపడతాయి. ఉదాహరణకు, కొత్త ఇల్లు కొనుగోలు చేయటం, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయటం లేదా ఒక దీర్ఘకాలిక స్వప్నాన్ని నెరవేర్చుకోవటం. మీరు ఆర్థికంగా చాలా శక్తివంతంగా స్థిరంగా భావిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు భవిష్యత్తు గురించి సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది. మీ ఆర్థిక స్థితిలో ఇచ్చే ఈ ఆకస్మిక మార్పు మీ జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుంది. జూలై 2025 మిథున రాశి వారికి వ్యక్తిగత సంబంధాల్లో ఊహించని పరిణామాలను తీసుకువస్తుంది. ఈ నెలలో మీ సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. అవివాహితులకు ఊహించని విధంగా ఒక కొత్త వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించవచ్చు మరియు వారితో ఒక లోతైన అర్థవంతమైన సంబంధం లేదా బంధం ఏర్పడవచ్చు. ఇది మీరు అస్సలు ఊహించని వ్యక్తి అయి ఉండవచ్చు లేదా మీరు ఇంతకు ముందు గమనించని స్నేహితుడు కావచ్చు. ఈ బంధం చాలా వేగంగా అభివృద్ధి చెంది పెళ్లి వైపు దారి తీయవచ్చు. మీరు ఊహించని విధంగా ఒక వ్యక్తిని కలుస్తారు మరియు వారితో మీ భావాలు చాలా వేగంగా పెరుగుతాయి. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో బంధం ఊహించని విధంగా మరింత బలపడుతుంది. ఒక దీర్ఘకాలంగా ఉన్న అపార్థం లేదా సమస్య ఆకస్మికంగా పరిష్కారం అవుతుంది. ఇది మీ సంబంధానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. మీరు మీ భాగస్వామితో ఒక ప్రత్యేకమైన గుర్తుండిపోయే సమయాన్ని గడుపుతారు. కొంతమందికి భాగస్వామి నుండి ఊహించని శుభవార్త రావచ్చు. ఉదాహరణకు ప్రమోషన్, ఆర్థిక లాభం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం. ఇది మీ ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలలో కూడా ఊహించని సానుకూల మార్పులు వస్తాయి. దీర్ఘకాలంగా దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవచ్చు మరియు పాత విభేదాలు పరిష్కరించబడుతూ ఉంటాయి. ఒక కుటుంబ సభ్యుడు ఊహించని విధంగా మీకు సహాయం చేయవచ్చు లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. స్నేహితులతో సంబంధాలు కూడా ఊహించని విధంగా బలపడతాయి. మీరు పాత స్నేహితులతో తిరిగి కలుస్తారు మరియు వారితో మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారు. కొత్త స్నేహితులు కూడా ఏర్పడతారు. ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి. ఈ నెలలో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి. అపార్థాలను నివారించడానికి స్పష్టంగా మాట్లాడండి. అయితే ఈ ఊహించని పరిణామాలు మీ సంబంధాలను మరింత లోతుగా అర్థవంతంగా మార్చడానికి సహాయపడతాయి. మీరు మీ ప్రేమైన వారితో మరింత సన్నిహితంగా ఉంటారు మరియు మీ జీవితంలో ప్రేమ, ఆనందము పెరుగుతుంది. జూలై 2025లో మిథున రాశి వారికి ఊహించని ప్రయాణాలు మరియు దాని ద్వారా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీరు అస్సలు ప్రణాళిక వేయని ఒక ప్రయాణం ఆకస్మికంగా జరగవచ్చు. ఇది ఉద్యోగ సంబంధిత ప్రయాణం కావచ్చు. ఉదాహరణకు, ఒక అంతర్జాతీయ సమావేశం, ఒక ముఖ్యమైన క్లయింట్ను కలవటం లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయాణం. ఈ ప్రయాణం మీకు కొంత జ్ఞానాన్ని, అనుభవాలను అందిస్తుంది మరియు మీ వృత్తి జీవితానికి కొంత దిశను ఇవ్వవచ్చు. మీరు ఈ ప్రయాణంలో ఊహించని వ్యక్తులను కలుస్తారు. వారు మీ భవిష్యత్తుకు చాలా సహాయపడగలరు. కొంతమందికి ఊహించని విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంతో లేదా స్నేహితులతో మీరు అనుకోని విధంగా ఒక ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. ఈ ప్రయాణం మీకు విశ్రాంతిని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. కొత్త సంస్కృతులను తెలుసుకోవటం వల్ల మీ దృక్పథం విస్తరిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తాయి.
మరియు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ ప్రయాణాల ద్వారా మీరు ఊహించని కొత్త అవకాశాలను కూడా పొందవచ్చు. మీరు ఒక కొత్త వ్యాపార ఆలోచనను కనుగొనవచ్చు లేదా ఒక కొత్త పెట్టుబడి అవకాశాన్ని పొందవచ్చు. కొంతమందికి ఈ ప్రయాణాల ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు లేదా మీ కెరియర్లో ఒక ముఖ్యమైన మార్పు రావచ్చు. మీరు అనుకోని విధంగా ఒక కొత్త అభిరుచిని లేదా ఆసక్తిని కనుగొనవచ్చు. ఇది మీ జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఈ ఊహించని ప్రయాణాలు మీ జీవితంలో మార్పును తెస్తాయి మరియు మీకు అనేక సానుకూల అనుభవాలను అందిస్తాయి. మీరు మీ సాధారణ దినచర్య నుండి బయటపడతారు మరియు కొత్త అనుభవాలను పొందుతారు. అవి మీకు చాలా కాలం గుర్తుండిపోతాయి. జూలై నెల మిథున రాశి వారికి వ్యక్తిగత ఎదుగుదలలో మరియు ఆధ్యాత్మిక విషయాల్లో ఊహించిన పెరుగుదలను అందిస్తుంది. మీరు మీ గురించి లోతుగా తెలుసుకోవడానికి, మీ అంతర్గత సామర్థ్యాలను గుర్తించడానికి ఒక అవకాశం లభిస్తుంది. ఊహించని విధంగా ఒక ఆధ్యాత్మిక గురువుని లేదా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని కలుస్తారు. వారు మీ జీవితానికి కొత్త దిశను ఇస్తారు. వారి బోధనలు లేదా సలహాలు మీ దృక్పథాన్ని సమూలంగా మార్చివేస్తాయి. మీరు ధ్యానము, యోగా లేదా ఇతర ఆధ్యాత్మిక పద్ధతుల పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇది మీకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరియు అంతర్గత శాంతిని కనుగొనడానికి సహాయపడుతుంది. మీ ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది మరియు మీరు జీవితం గురించి లోతైన అవగాహనను పొందుతారు. కొన్ని ఊహించని సంఘటనలు మిమ్మల్ని మీ అంతరాత్మను పరిశీలించుకునేలాగా చేస్తాయి మరియు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకొస్తాయి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీకు మరింత పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. మీరు మీ బలాలను, బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ ఊహకందని సంఘటనలతో పాటు మిథున రాశి వారు 2025 జూలై నెలలో కొన్ని సాధారణ సూచనలను పాటించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ నెలలో బుధుడు తిరోగమనంలో ఉన్నప్పటికీ మీరు మీ కమ్యూనికేషన్లో మరింత స్పష్టంగా ఉండాలి. అపార్థాలను నివారించడానికి జాగ్రత్తగా మాట్లాడండి మరియు వినండి. వ్రాతపూర్వక కమ్యూనికేషన్లో కూడా జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉన్నప్పటికీ చిన్నపాటి సీజనల్ వ్యాధులు రావచ్చు. ఆహారం మరియు పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి. ప్రాణాయామం లేదా ధ్యానం వంటివి చేయండి. ఈ నెలలో ఊహించని సంఘటనలు జరిగినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఓపికగా, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్త. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. సానుకూలంగా ఆలోచించడం వల్ల మీరు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. మీ ఆశావాదం మీకు విజయాన్ని తెస్తుంది. ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేయండి. ముఖ్యంగా మీరు ఊహించని ప్రయాణాలు లేదా అవకాశాలను ఎదుర్కొన్నప్పుడు సరైన ప్రణాళిక మీకు సహాయపడుతుంది. సానుకూలత. మిథున రాశి వారికి మార్పులను స్వీకరించే సామర్థ్యం ఉంది. ఈ నెలలో వచ్చే అనూహ్య సంఘటనలను సానుకూల దృక్పథంతో స్వీకరించండి. అవి మీ జీవితానికి కొత్త దిశను ఇస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి మరియు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఈ నెల మీకు జీవితంలో ఒక కొత్త ఉత్తేజకరమైన అధ్యయనాన్ని తెస్తుంది. ఈ నెలలో మీరు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించి శుభ ఫలితాలను పొందడానికి ఈ పరిహారాలు పాటించవచ్చు. ప్రతిరోజు ఉదయం లక్ష్మీ గణపతిని ఆరాధించండి. గణపతిని పూజించడం వల్ల పనులలోని అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. జూలై మొదటి వారంలో ఎదురయ్యే చికాకులు, జాప్యాలు లక్ష్మీ గణపతి ఆరాధనతో తగ్గుతాయి. లక్ష్మీ అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం, సంపద వృద్ధి చెందుతాయి. జూలై నెలలో మిథున రాశి వారికి ఉన్న ఆర్థిక శుభవార్తలను ఇది మరింత సుస్థిరం చేస్తుంది. గణపతి జ్ఞాన ప్రదాత. ఈ ఆరాధన వల్ల ఆలోచన, స్పష్టత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇది బుధుడు అధిపతిగా ఉన్న మిథున రాశి వారికి చాలా ముఖ్యం. లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు, అదృష్టము లభిస్తాయి. మరి మిథున రాశి వారు ఈ జూలై నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 7, 9, 16, 18, 23, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 4, 12, 14, 21, 25, 29. ఇవి మిథున రాశి వారి జూలై నెల రాశి ఫలితాలు.